హలో అండి, వెల్కమ్ టు దీత్యాస్ కిచెన్. ఈరోజు మనము ఫిష్ ఎగ్ ఫ్రై చూద్దామండి. ఫిష్ ఎగ్స్ ఫ్రై ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. చేప జన అంటారు కదా, అది చేప జన తీసుకుని నేను కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక 15 మినిట్స్ వాటర్ వేసి ఉడకపెట్టానండి. మొత్తం అలా చేస్తే వాసన ఉంటే అది పోతుంది, ప్లస్ ఉడికిపోతుంది. అది ఉడికింది తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అది దాన్ని బట్టి చూసుకోండి ఆయిల్ ఎంత పడుతుందని. కొంచెం కాగాక ఒక చిన్న ఆనియన్ స్లైస్ చేసేసుకున్నాను, కట్ చేసి చిన్న ముక్కల కింద. కొంచెం వేగడానికి సాల్ట్ పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ మనం అందులో సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం వేగాలండి, మరీ ఎక్కువ వేగక్కర్లేదు. తర్వాత ఉడకపెట్టిన చేప జన అందులో వేస్తున్నాను. కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిస్తున్నానండి. ఒక 10 మినిట్స్ మగ్గాలి. ఆయిల్లో మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది. అదే ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. కొంచెం మూత తీసేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిందండి. ఇందులో 2 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను. టూ టీ స్పూన్స్ ఏమో గరం మసాలా అండి, అది హోమ్ మేడ్ గరం మసాలా. అందులో చెక్క, లవంగ, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి. వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఫిష్ ఎగ్స్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది అన్నము పప్పుచారులోకి పక్కన నంచుకొని తినడానికి కానీ విడిగా కలుపుకొని తినడానికి కానీ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Deetya's Kitchen. Thank you.